కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. మృతురాలు ప్రొద్దుటూరులోని గౌతమి ఇంటర్ కాలేజ్కు చెందిన వైష్ణవి అనే విద్యార్థినిగా పోలీసులు గుర్తించారు. శరీరంపై బట్టలు లేకుండా విగత జీవిగా గుట్టల్లో మృతదేహాన్ని గుర్తించారు. అదే కాలేజ్కు చెందిన లోకేష్ అనే యువకునితో మృతురాలు బైక్పై గండికోటకు వచ్చినట్టు సీసీ కెమెరాలో రికార్డైంది. ఎర్రగుంట్ల మండలం అల్లదుర్తి గ్రామానికి చెందిన వైష్ణవి అదే గ్రామానికి చెందిన లోకేష్తో 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఇద్దరు బైక్పై గండికోటకెళ్లారు. తిరిగెళ్లే సమయంలో బైక్పై లోకేష్ ఒక్కడే తిరుగుపయనమయ్యాడు. లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే విద్యార్థిని శరీరంపై బట్టలు లేకుండా ముళ్ల పొదల్లో పడుండటంతో విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసినట్టు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కడప జిల్లా గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైంది. మృతురాలు ప్రొద్దుటూరులోని గౌతమి ఇంటర్ కాలేజ్కు చెందిన వైష్ణవి అనే విద్యార్థినిగా గుర్తించారు. శరీరంపై బట్టలు లేకుండా విగత జీవిగా గుట్టల్లో మృతదేహం కనిపించింది. అదే కాలేజ్కు చెందిన లోకేష్ అనే యువకునితో మృతురాలు బైక్పై గండికోటకు వెళ్లినట్లు సీసీ కెమెరాలో రికార్డైంది. ఎర్రగుంట్ల మండలం అల్లదుర్తి గ్రామానికి చెందిన వైష్ణవి అదే గ్రామానికి చెందిన లోకేష్తో 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం ఇద్దరు బైక్పై గండికోటకు వెళ్లినట్లు తెలుస్తోంది. తిరిగెళ్లే టైంలో బైక్పై లోకేష్ ఒక్కడే తిరుగుపయనమయ్యాడు. లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అయితే విద్యార్థిని శరీరంపై బట్టలు లేకుండా ముళ్ల పొదల్లో పడి ఉండటంతో విద్యార్థినిని అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరిన్ని డీటెయిల్స్ మనకు చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని గండికోట ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో ఈ రోజు ఒక యువతి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఆ ప్రాంతంలోని ప్రజలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడ ఆ యువతిని రేప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రధానంగా గండికోట మొదటి నుంచి కూడా పర్యాటక ప్రాంతం. ఈ ప్రాంతానికి పలు ప్రాంతాల నుంచి యువతులు వస్తుంటారు. ఇక్కడ హాలిడే స్పాట్ లాగా ఇక్కడ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి వచ్చిన యువకులు లాగానే అనుకున్నారు. అయితే ఈ ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ఈ బాలిక వైష్ణవి గౌతమి కాలేజీలో చదువుతోంది. గౌతమి కాలేజీలో ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతోంది. వీరంతా కూడా మొదటి నుంచి కూడా హనుమనగుత్తి అనే గ్రామంలో ఉండేవారు. ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తి గ్రామంలో కొండయ్య దశగిరమ్మల కుమార్తెగా ఈ వైష్ణవి ఉంది. ఈ అమ్మాయి గత 3 సంవత్సరాలుగా ప్రొద్దుటూరుకు వచ్చి ప్రొద్దుటూరులోని ఈ గౌతమి ఇంటర్మీడియట్ కాలేజీలో చదువుతోంది. ఈ నేపథ్యంలో ఈ అమ్మాయికి లోకేష్ అనే యువకునితో పరిచయం ఉంది. గత 5 ఏళ్లుగా వీరు సన్నిహితంగా ఉంటున్నట్టు తెలుస్తుంది. కాగా సోమవారం ఈ అమ్మాయి కాలేజీకి వెళ్లి అట్నుంచి అటే లోకేష్ తో కలిసి గండికోటకు వెళ్లి అక్కడ హత్య గావించబడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో పోలీసులు ఈ సంఘటన పైన పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. అసలు లోకేష్ ఒక్కడే ఉన్నారా, లోకేష్ తో పాటు ఇంకా ఎవరైనా ఉన్నారా, అసలు అక్కడ ఏం జరిగింది, వీరి మధ్యన మొదటి నుంచి ఉన్న సన్నిహిత సంబంధాలు, అలాగే వీరి మధ్యన ఏదైనా వివాదాలు చెలరేగాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. దీంతో పాటు ఈ వైష్ణవి తల్లిదండ్రులు ఇప్పుడే సంఘటన స్థలానికి చేరుకున్నారు. తమ బిడ్డను చంపిన వాడిని ఎన్కౌంటర్ చేయాలని వైష్ణవి తండ్రి కొండయ్య చెప్తున్నారు. అలాగే వారి బంధువులందరూ కూడా చేరుకొని తమ బిడ్డను అన్యాయంగా హత్య చేసిన వారిని శిక్షించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. ఇటీవలే జమ్మలమడుగు మండలం ఏకంబాలి అనే గ్రామానికి చెందిన ఒక సంవత్సరం బాలికను రేప్ చేసిన సంఘటన కూడా జరిగింది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. అయితే పోలీసులు వీరి మీద దృష్టి పెట్టడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సి ఉండగా వారు ఏమాత్రం అప్రమత్తం లేకపోవడంతో పాటు ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహించడం వల్లే ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరము, గండికోట తదితర ప్రాంతాలన్నీ కూడా కొంత ఈ పర్యాటక ప్రాంతాలుగా ఉండడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఇతర జిల్లాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తుంటారు.
చాలా మంది యువతీ యువకులు అలాగే విద్యార్థులు ఈ ప్రాంతం పర్యాటక ప్రాంతం కావడంతో ఇక్కడికి వస్తుంటారు. కాకపోతే ఇక్కడ ఉన్న ముళ్ళ పొదలు, పెద్ద పెద్ద గుట్టలు, ఆ తర్వాత చారిత్రాత్మక నిర్మాణాల వెనుకల వారు తమ కార్యకలాపాలను సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో వారిని కనీసం మందలించే వారు కూడా లేకపోవడంతో విచ్చలవిడిగా ఈ ప్రాంతంలో అశ్లీల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సంఘటన ఈ ప్రాంతానికి వచ్చే యువతి యువకులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఈ సంఘటన జిల్లాలో పెద్ద ఎత్తున కలకలం రేపింది. మైనర్ బాలిక ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం చదువుతున్న వైష్ణవి హత్యకు గురి కావడం పట్ల ఈ జిల్లాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఇంటి నుంచి కళాశాలకు వెళ్తున్నాం, పాఠశాలకు వెళ్తున్నాము అని చెప్పి బయటికి వెళ్ళిన తర్వాత ఇతర యువకులతో వారికి సంబంధించిన ప్రేమికులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, వారితో కలిసి ఇతర ప్రాంతాల్లోకి వెళ్లి హత్యకు గురి కావడం పట్ల ఈ ప్రాంతంలోని తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ సంఘటన పైన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇప్పటికే కడప జిల్లాలో ఇటీవల కాలంలో ఇటువంటి సంఘటనలు ఎక్కువ కావడము, హోంమంత్రి, ముఖ్యమంత్రి వంటి వారు కూడా ఇన్వాల్వ్ కావడంతో ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఈ కేసుపై విచారణ చేస్తున్నారు. రైట్.